అల్లూరి సీతారామరాజు జిల్లా జీమల్ల మండలం బోయితెల పంచాయతీ బోయితెల పంచాయతీ పలు గ్రామాల వారమంతము మేము తెలియపడుతుంది ఏమిటంటే జనసేన పార్టీ 2014 నుండి జనసేన పార్టీకి ఇంతవరకు మేము జనసేన పార్టీకి కష్టపడి మేము ఆ రోజులో జనసేన పార్టీ నొరమతి బీరము ఇల్లెంకోట బోయితెల ప్రాంతంలో జనసేన పార్టీ అంటూ లేదు. ఆ రోజు జనసేన పార్టీ అంటే చాలా నిష్కరణ చేసేవారు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు జనసేన పార్టీకి ఉండి మేము ఎన్నో ఆదేశాలు కష్టపడ్డాము. అప్పటి నుండి ఇప్పటిదాకా జనసేన పార్టీకి కొనసాగిస్తున్నాము. కానీ మేము ఎంతో ఈ జనసేన పార్టీ ప్రకారం ఎంతో ఆదేశాలు కష్టపడి ఎప్పటికైనా సరే గౌరవనీయులైనంటే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి మేము ముఖ్యమంత్రిగా చూడాలని నేటి నుండి ఇంతవరకు మేము కష్టపడి జనసేన పార్టీని కష్టపడి మా సమస్య ఏంటి అంటే నిన్న మొన్న మేము చేర్చిన వ్యక్తులు కనీసం 2 years ఆయన వంటి వ్యక్తులు జనసేన పార్టీకి మేము చేర్చాము. మేము ఎన్నో కష్టపడిన ఫలితం లేకుండా నిన్న మొన్న వచ్చినటువంటి వ్యక్తులకి నామినేట్ పదవిలు ఇవ్వడం అంటే సరికాదని మేము చాలా బాధపడుతున్నాం. ఎవరైతే మొదటి నుండి చివరి దాకా కష్టపడతారో వారికి ఫలితం ఉంటుందని గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు గతం ఆదేశాలు మాకు ఇంతవరకు చెప్పుకున్నారు. మేము ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకెళ్ళి జనసేన పార్టీ ముఖ్యము. జనసేన పార్టీ అయితే ఎప్పటికైనా సరే మనకు ఉన్నట్టయితే బలపతం అవుతుందంటే మన బతుకులు నెరవేరుతుంది, మన కష్టాలు నెరవేరుస్తుంది అనేసి గ్రామాలకు వెళ్ళి మేము తెలియపరిచి ఈరోజు నేటి నుండి ఇంతవరకు మేము జనసేన పార్టీ కొనసాగుతున్నాం. కానీ మా కష్టానికి మేము చేసిన ఫలితాన్ని తెలియకుండా గౌరవనీయులైనటువంటి ఆర్కు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి వంపూరు గంగులయ్య గారు మాకు ఏ సమస్య తెలియకుండా నచ్చిన వంటి వ్యక్తులకు నామినేట్ పదవులు ఇవ్వడం అంటే అది సరికాదనేసి తక్షణమే దానికి మా గ్రామ పంచాయతీలకి వెళ్ళి చర్చించి తెలపరిచి వెనుక తీసుకోవాల్సింది కోరుతూ మేము ఉప ముఖ్యమంత్రుల వారికి మేము తెలియపరుస్తూ మేము ఇంతవరకు వినయించుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. తగ్గిదా? అల్లూరి జిల్లా జీమాడుగుల మండలం జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సిద్ధాంతాలకు ఆశయాలకు అనుగుణంగా కట్టుబడిగా ఉండి నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పనిచేసి సీనియర్ నాయకులు అయినటువంటి అప్పటికైనా కూడా ఎవరు నిర్ణయాలు తీసుకోకుండా అరకు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన పెద్దలు గంగులయ్య గారు నిన్న కాక మొన్న మా వెనుకల వచ్చినటువంటి కార్యకర్తలకు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు గుర్తించకుండా ఈ నామినేట్ పదవులు అనేది ఇవ్వడము ఇది చాలా బాధాకరమైన విషయము. కిల్లెంకోట అయితేనేమి, బోయితెల అయితేనేమి, అలాగే బీరం నొరమత అయితేనేమి 2014 నుంచి 2019 నుంచి 6 నిమిషాలు బాగా కాటదేలినట్టు బాగా కష్టపడి పార్టీ కష్టాలు సుఖాలు ఉన్నప్పుడు మేము ఎంత నీరసంగా అయిపోయినట్టు జెండా కూడా లేకపోతే కనీసం కాండవాలు కొనుక్కొని మేము పార్టీకి కోసం కట్టుబడి ఉండి పనిచేసాము. అలాగే మరియు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనదల పవన్ కళ్యాణ్ గారు పెద్దలు ఇటువంటి నిర్ణయాలు కొంచెం ఆలోచించి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఈ నామినేట్ పదవులు అయినది
ఇవ్వగలుగుతారని మా యొక్క బాధాకరమైన విషయము, మా ఆ యొక్క ఆలోచన. జై జనసేన, జై జనసేన.